శ్రీమాత్రే నమః. పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటి నుండి ఈ వస్తువులు అస్సలు తీసుకురాకూడదు. పెళ్ళైన తర్వాత తమ పుట్టింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకువెళ్ళకూడదని, తీసుకువెళ్ళిన ఎడల పుట్టింటికి నష్టం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఆ వస్తువులు ఏవి, ఎందుకు తీసుకువెళ్ళకూడదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుండి మెట్టినింటికి వచ్చిన ఏదో ఒక వస్తువు తీసుకువెళ్తూ ఉంటారు. అంతేకాదు, ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు అక్కడ ఏదైనా కొత్త వస్తువును తెచ్చుకుంటారు. ముఖ్యంగా అలా తీసుకువెళ్ళే వాటిలో బంగారం, ఇంటి అలంకరణ వస్తువులు, వెండి సామాన్లు, కిరాణా సరుకులు, చీపుర్లు, అమ్మ చీరలు వంటివి ఎక్కువగా తీసుకుంటారు. అయితే ముందుగా కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు వంటివి పుట్టింటి నుండి మెట్టినింటికి తీసుకువెళ్ళకూడదు. ఇంకా చింతపండు, ఉప్పు. ఇక ఇప్పటికీ చాలామందికి పుట్టింటి వారు తమ అమ్మాయికి కిరాణా సరుకులు కూడా కొని ఇస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే అలాంటి వాటిలో ఉప్పు, చింతపండు ఉండకుండా చూసుకోండి. ఇక చీపురు. ఇల్లు ఊడ్చే చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి చీపురును తీసుకురాకండి. శ్రీమాత్రే నమః.